దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ సందేశాలు ప్రతిరోజు వింటూ ప్రతిదినం వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈ మాటలు యోబు జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనించగలం. యోబు తన జీవితంలో మనం పరిశీలించినట్లయితే ఒకనొకప్పుడు ఊజు దేశంలోనే చాలా ధనవంతుడిగా పేరుగొంచినవాడు. తూర్పు దిక్కున ఆయనకున్న ఆస్తి మరెవరికి లేదు. బహు పనివారు ఉన్నారు. సమృద్ధి అయినటువంటి స్థితి కలిగిన వాడు యోబు. అలాంటి యోబు చివరికి వచ్చేసరికి ఆయన ఒక భయంకరమైనటువంటి పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోయాయి. అలాంటి పరిస్థితుల మధ్య దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నాడు. తన స్నేహితుడు ఎలీఫజు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను, అలాగే మన గ్రహింపులని గొప్ప కార్యము చేయను. అలాగే చేశాడు దేవుడు. ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నదంతా రెండంతలతో దేవుడు దీవించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా ఉరుముధ్వని చేయడానికి, అలాగే ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన దేవుడు లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయడానికి శక్తిగల దేవుడు మన దేవుడు. మనం ఊహించిన దానికంటే, అడుగుదానికంటే అత్యధికంగా ఇవ్వగల శక్తిగల దేవుడు మన దేవుడు. కాబట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి పరిపూర్ణంగా మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పిద్దాం. ప్రభువా, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు ప్రభువా. మీ ఆశ్చర్యకరమైనటువంటి ఉరుముధ్వని పుట్టించిన ఆయన నా జీవితంలో మీ గొప్ప కార్యాలు నా ఎడల జరిగించు ప్రభు అని దేవుని మీద సంపూర్ణంగా అనుకుని మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం గ్రహింపలేని గొప్ప కార్యలు చేసే దేవుడు మన దేవుడు. మన గ్రాహ్యకు అందరినీ కార్యాలు ఆయన చేస్తాడు. అయితే పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుందాం. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రభు పట్ల మనం కలిగి ఉందాం. ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ అలుముకున్నప్పటికీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ ఎలాంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ ప్రభు మీద ఆధారపడి వాటిని ఎదురెడ్డి పోరాడదాం. అటు కృప పరిశుద్ధాత్మకుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఆశ్చర్యకరమైనటువంటి ఉరుముధ్వని చేస్తానని వాగ్దానం చేస్తావు ప్రభువా. మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తామని ఈ దినాన్ని వాగ్దానం చేస్తావు ప్రభువా. మా ప్రియులు ఏ సమస్యలైతే ఎదుర్కొంటున్నారో, అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ, అలాగే ప్రభువా ఆర్థిక పరిస్థితులు అయినప్పటికీ, ఏ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి ప్రభువా పరిపూర్ణంగా జయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మా గ్రాహ్యకు అందరినీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించడానికి మీరు సర్వశక్తిగల దేవుడు ఉన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని బ్రతిమలుకుంటూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. అలాగే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఉరుముధ్వని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.